ఈ సిఐ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు నన్ను ఇబ్బందులు పెట్టేవారు, ఆ టార్చర్ భరించలేక నేను చచ్చిపోతానంటూ కొద్దిసేపు క్రితమే సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది. సో ఆ వీడియోని కూడా ఉదహరిస్తూ మాట్లాడుతున్నారు. మాకు ఇక్కడ నమ్మకం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు, సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, మనకి ఇద్దరు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో బోట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, కోటిపల్లి అయ్యప్ప గారు, హైకోర్టు అడ్వకేట్, మనకి జూమ్లో జాయిన్ అవుతారు. నమస్తే ఇద్దరికి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్ లక్ష్మీకాంత్ గారు, జగన్ గారు ఏం చెప్పారో విన్నారు, మీరు కూడా విన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఒక సీఎన్ సస్పెన్షన్ వేసారంటేనే మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నా వాయిస్ క్లారిటీ సతీష్ గారు? క్లారిటీగా ఉంది, చెప్పండి లక్ష్మీకాంత్ గారు. సార్ ఇప్పుడు ఒక విషయం అయితే నేను మెయిన్గా ఒకటి చెప్పదలుచుకున్నా సార్. ఇది అతను నేరస్తుడా లేదంటే ఇటు పక్కన పోలీస్ అధికారా అనే విషయం పక్కన పెడితే ఒక తల్లి కడుపు కోతకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ కుర్రోడికి బతుకున్నాడా చనిపోయాడా అనే విషయం పక్కన పెడితే అడ్డదారులు తొక్కినా లేదంటే చెడు సావాసాలు చేసినా ఆ కుర్రోడు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రావాలని ఏ తల్లి అయినా కానీ ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ తల్లి ఆ ఓదార్పు చేయడం తప్పించి ఆ కొడుకు గురించి మాట్లాడి వాళ్ళ రోజున రాజకీయాలు చేస్తున్నారే కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కానీ కాపుల మీద కానీ ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయాలు చేయడం మొదలు పెడుతున్నారనే మాట అయితే చెప్పాలి సార్. ఎందుకంటే సార్ ప్రధానంగా ఇది హోంశాఖకు సంబంధించిన విషయం. ఈ హోంశాఖకు సంబంధించిన విషయం వదిలిపెట్టేసి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి అనితా గారిని మేకప్ గురించి మాట్లాడతారు. కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ కుర్రోడు విషయంలో ఖచ్చితంగా స్పందించాలని మాట్లాడతారు. అంటే వీళ్ళు ఎటువంటి న్యాయం అడుగుతున్నారు? అంటే ఒక కాపు ముద్ర అనేది కాపు నాయకుడు అని చెప్పేసి ప్రత్యేకంగా కాపులకే సంబంధించిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారికి రుద్రం మొదలు పెడుతున్నారా? ఇక్కడ ఇంకోటి ప్రధానంగా మొదలు పెడుతున్నారు సార్. అంబటి రాంబాబు గారు మొదటి నుంచి కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. మరి ఇవాళ జగన్ గారు ఎందుకు వచ్చారు? మరి ఆదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలా? అంటే శవ రాజకీయాలు చేయడానికి ఇప్పుడు టైం దొరికిందా జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రతిదీ కూడా పక్క నుండి చూసి చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు కదా. అతను లాకప్ డెత్ జరిగాడు, గత నెల 9వ తారీఖు అరెస్ట్ అయ్యాడు, ఆ ఫోటోలు నాకు సహచర ఖైదీలు పంపించారు. అంటే సహచర ఖైదీలకి ఫోన్ ఎవరిచ్చారు? అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పటి వరకు ఎందుకు ధ్వంసమైంది? ఇట్లాంటివన్నీ చూసుకుంటే బండి మీద శవాన్ని తీసుకొని వెళ్ళి ఎవరో కృష్ణలంక శ్మశాన వాటికలో అంట తగలబెట్టేశానంట. ఇదంతా అంబటి రాంబాబు గారు పక్కన ఉండి మొత్తం అంతా ఒక కథల్ని చెప్తున్నట్టు ఇష్టం అర్థమవుతుంది. అంటే దీంట్లో పాత్రధారి కూడా అంబటి రాంబాబు గారు ఉన్నారా? మరి అంబటి రాంబాబు గారు కూడా ఈ హత్య కేసుకు సంబంధించి మొత్తం అంతా బాధ్యత వహిస్తాడా? ఇవాళ అరెస్ట్ చేసి విచారణ చేయాలని మేము ఒక పార్టీగా మాట్లాడితే అంబటి రాంబాబు గారు ముందుకు వస్తారా? ఏం సార్, ఇవాళ రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయి ఆగమ్య గోచరంగా ఉంటే మేము రాజకీయంగా ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని విభేదించండి, కానీ ఇటువంటి కుల మత ప్రాంతీయ భేదాలు పెట్టి చిచ్చు పెట్టబాకండి, జనాల మధ్యలో అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నామంటే శవ రాజకీయాల మీద పేలాలు ఏరుకొని చిల్లర ఏరుకునే బతుకుల్లాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం సార్? ఒకటి మాట సార్, ఒక్కటి సార్ చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఓదార్పు చేశారు. పోయిన కొడుకుని తీసుకొచ్చి పెడతారా? కోర్టు చెప్పినట్టుగా 29వ తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? చెప్పండి. ఏ రాజకీయం సార్ ఇది? ఒకటి ఇక్కడ లక్ష్మీకాంత్ గారు మరొకటి ఒక నిమిషం అలా కదా ఓకే, రాజకీయాల గురించి మాట్లాడటం కదా, మీరే చెప్పారు ఇదంతా పక్కన పెడితే ఒక తల్లి కడుపు కోతని, ఆ తల్లే వెళ్ళి నా కొడుకుని చూపించండి, ఇన్ కేసు చనిపోతే కనీసం శవాన్నైనా చూపించండి అని వేడుకున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. మరి దానికి ఏంటి అసలు? సార్ నేను అదే అంటున్నా, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. నేను ఇక్కడ ప్రభుత్వం అనేది మేము తీసుకున్న నిర్ణయం అనేది నిష్పక్షపాతంగా మేము ముందుకెళ్తున్నాము. ఆ విషయంలో మీరు ఆలోచించే పరిస్థితి అయితే ఏం లేదు. ఎందుకంటే
ఇంతకు ముందు వరకు డీజీపీ సీజీ వరకు తెలిసిన విషయము ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి విజయవాడ సిపి దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు హైయర్ అఫీషియల్గా ఉన్న ప్రతి ఆఫీసరు కూడా దీంట్లో తలదూచారు. ఇవాళ అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు మేము ఊరుకోం. ఎందుకంటే సార్ కోర్టు అనేది ఒకటి ఉంది సార్, వాళ్ళు ఒక టైం అనేది ఆ టైం లైన్ ప్రకారంగా ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ ప్రకారంగా ఇప్పుడు అతను తీసుకురాకుండా అతను బతుకున్నా చనిపోయినా ఏదో రూపేనా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తున్నట్టుగా అదేమంటే అస్థికలను కానీ మా చేతికి ఇవ్వమని అన్న వీటిలో ఏదైనా జరిగి దాని కారకుడు నాగరాజు అనే సీఐ అయితే కనుక ప్రభుత్వ చర్యలు అనేది చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే సార్ నేను దీనికి మేమైతే ఉపేక్షించేది అయితే లేదు సార్. నేను ఇక్కడ ప్రధానంగా నేను ఇంత గట్టిగా నేను ఎందుకు మాట్లాడుతానంటే నాకు ఒక బాధ ఉంది సార్. ఎందుకంటే నాకు ఆ కృష్ణలంక ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి నాకు బంధురికం ఉంది. నాకు అతను కనిపించట్లేదంటే ఎక్కడున్నాడా లేదంటే ఏమైపోయాడా అని మేము ఆలోచించగలం. కానీ సార్ అతని మీద ఇప్పటికీ కూడా కొంత నేర చరిత్ర ఉంది. తలదాచుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా లేదంటే డిపార్ట్మెంట్ ఎక్కడైనా దాచిందా పలు విధాలుగా ప్రశ్నలు మనం అనుకోవచ్చు సార్. దానికి చట్టాలు ఉన్నాయి బయటికి తీసుకురావడానికి, దానికి సంధిస్తాయి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాల్సిన అవసరం లేదా? ఎన్ని చట్టాలు కుటుంబ సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉండదు లక్ష్మీకాంత్ గారు? కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు? ఖచ్చితంగా సార్ 100% ఆ బాధ్యత జవాబుదారీతనం అనేది కూటమి ప్రభుత్వంలో మేము తీసుకున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆ కుటుంబానికి కానీ ఆ తల్లికి కానీ మేము ఇప్పుడు అండగా ఉంటామనే మేము చెప్తున్నాము. కానీ ఇది చిలిగా గాలివానైనట్టుగా వాళ్ళ రోజున ఇటువంటి శవరాజకీయాలు చేస్తా ఉండంటే మేము ఇంత శాంతి భద్రతల విషయంలో మేము ఎప్పుడూ కూడా తగ్గని కూటమి ప్రభుత్వం ఇంత ఆవేశపూరితంగా ఎందుకు మాట్లాడుతుంది అనేది 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అంతేగాని ఇవాళ ఒక మనిషి కనిపించట్లేదు, చంపేశారు, బండి మీద తీసుకెళ్లారు, పూర్తి చేశారు, బూడిచ్చేశారు, ఇటువంటి మాటలు మాట్లాడితే ఒక మాట సార్ చెప్తున్నాను. ఇందాక ఏదో నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. ఇందాక మీ స్టూడియోకి వచ్చేటప్పుడు ఎంఆర్ పల్లి అని చెప్పి సర్కిల్లో చూశాను సార్. ఎంఆర్ పల్లి అనే సర్కిల్లో చూశాను సార్. చనిపోయిన అతను ఫోటోలు కాకుండా ఈ చనిపోయిన అతను సోషల్ మీడియా సాక్షిగా ఎవరో నవీన్ రెడ్డి అని అతన్ని చంపేసిన ఫోటోలు బయటకు వచ్చినాయి చూసారు. ఆ ఫోటోలు పట్టుకొని అక్కడ ధర్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాడు. అంటే ఇప్పుడు ఒక మాట సార్, ఆ ఎంఆర్పల్లి సర్కిల్లో చేసిన నవీన్ రెడ్డికి న్యాయం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఈ సాయి అనే విషయంలో న్యాయం చేయాలనుకుంటున్నారా? ఒక నిమిషం సార్. ఇంకోటి సాయి మీద ఫోక్సో కేసు ఏదో ఉందంట సార్. మరి ఆ చిన్నారి కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. ఆ అమ్మాయి తరపున పోరాటం చేయడానికి మరి మీరు ముందుకు రాలేదు ఇప్పటి వరకు. అంటే గతంలో 2020 నుంచి 2022 వరకు 4 కేసులు జరిగినాయి సార్. చీరాల కిరణ్, మహమ్మద్ గౌస్, కంచర్ల శివ, సుబ్రహ్మణ్యం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఆ టైంలో మీరు ఎందుకు ఇటువంటి చర్యల మీద మీరు తీసుకోలేదు నిర్ణయాలు? మరి వాళ్ళ రోజున వచ్చి కూటమి ప్రభుత్వం మీద ఒక కులముద్ర అనేది ఎందుకు రుద్దుతున్నారు? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, జనసేన పార్టీలో రక్షణ కల్పించాలంటే ఒక కాపు కులానికే రక్షణ కల్పిస్తే మిగతా కులాలు ఏమైపోవాలి చెప్పండి సార్. దీనికి మీరు ప్రతిదాన్ని కులాలకు మాట్లాడదాం. కులాల గురించి ఎందుకు ఆపాదిస్తారు? కంటిన్యూ చేద్దాం. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. వస్తారు మీ దగ్గరికి. ప్రసాద్ గారు చెప్పింది దగ్గరికి మీరు